ఈ రోజు సండే ఫన్ డే. అన్లిమిటెడ్ అంట, షేరింగ్ చేసుకోకూడదు అంట. నాన్ వెజ్ లేని మంత్ కాబట్టి ఇవన్నీ బయట పెట్టేసుకోవాలండి. టిఫిన్ ప్లస్ రైస్ కవర్ అవుతుంది. అబ్బా, ఇప్పుడు పాయసంలో అద్దుకుని తినేసానండి చపాతీ పూరి. ఈ చిన్న మిరపకాయ ఒకటి పెట్టారు. తెలుగు ఫ్యామిలీ అంటే నేను కాదు. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరికి ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఈ రోజు సండే అయితే మాక్సిమం మేము ముక్కలేంది మాకు ముద్ద దిగదు. కానీ ఈ మంత్ అంతా మనకి నాన్ వెజ్ మంత్ కాబట్టి లేని మంత్ కాబట్టి ఇప్పుడు అలా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక ఆంధ్ర రెస్టారెంట్ ట్రై చేసాము. అది చాలా పెద్ద బిస్కెట్ అయింది. మీకు కూడా ఆ వీడియో షేర్ చేసాము. సో మీరులో చాలామంది చాలా రెస్టారెంట్స్ రికమెండ్ కూడా చేశారు. సో కానీ ఇప్పుడు చూసారా బయట ఎలా ఎండ ఉందో. సో ఇప్పుడైతే అలాగా దూరంగా వెళ్ళి ఎక్కడ తినేకి లేదు. ఇంకొకటి, ఇక్కడ మా చుట్టుపక్కల ఇంకా వెజిటేరియన్ ఆంధ్ర రెస్టారెంట్స్ అయితే అస్సలు లేదు. అందుకని మేమైతే ఇప్పుడు తమిళనాడు స్పెషల్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. అదే వసంత భవన్. ఈ రెస్టారెంట్ ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కాబట్టి దానికి వచ్చాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి. ఇక్కడ మేము ఆల్రెడీ, మీరు మా పాత వీడియోస్ చూస్తుంటే, ఇక్కడ మేము టిఫిన్స్ తిన్నాము, ఎప్పుడు మీల్స్ ట్రై చేయలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి వాల్ ఆర్ట్. మంచి డ్యాన్స్ ఫోటోలు పెట్టారు కదా. సో ఇంకా ఇక్కడ అంబియన్స్ అయితే ఇలా ఉందన్నమాట. బయట ఎండకి లోపల వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉంది. ఇప్పుడు అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్స్ ప్లే అవుతుంది. తెలుగు సాంగ్స్, తమిళ సాంగ్స్, జస్ట్ మ్యూజిక్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది వినడానికి. సేమ్ ఇక్కడ కూడా చూసారంటే మనకి భరతనాట్యం అలాంటి అంబియన్స్ అది కనిపిస్తుంది. ఈ రోజు సండే ఫన్ డే కాబట్టి అందరూ బయట తిందామని ఎత్తునే వచ్చారు. సో ఫుల్ రష్గా ఉంది. ఇది వెజిటేరియన్ రెస్టారెంట్ కాబట్టి ఈ మాత్రం క్రౌడ్. అది నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి ఇంకా పీక్స్ లో ఉంటుంది. ఇది కూడా బాగానే ఉందిలేండి. ఇప్పుడైతే టిఫిన్ తినాలా మీల్స్ తినాలా అని అర్థం కావట్లా. నేనైతే టిఫిన్ తిందాం అనుకుంటున్నా, రేవంత్ గారేమో మీల్స్ తిందాం అనుకుంటున్నారు. నేను కూడా మీల్స్ తినే ఐడియాలో వచ్చాను. కానీ ఇక్కడ అందరూ పూరీలు దోశలు అది తింటుంటే నాకు కూడా ఎందుకో టిఫిన్ సైడ్ జంప్ కొడదాం అనిపిస్తుంది. మీరుగా ఉంటే మధ్యాహ్నం 1 గంటలకు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీల్స్ తింటారా టిఫిన్ తింటారా కమెంట్ చేసేయండి. నేను మీల్స్ చెప్పనా, అన్లిమిటెడ్ అంట, షేరింగ్ చేసుకోకూడదు అంట. నో షేరింగ్ నో కేరింగ్. లిమిటెడ్ ఉంటుంది, అది మినీ మీల్స్. సౌత్ ఇండియన్ మీల్స్ అన్లిమిటెడ్. మనసు మార్చుకున్నాం. మీరు ఫ్రెండ్స్తో కానీ లేకపోతే హస్బెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ హోటల్కి వెళ్ళారనుకోండి, పక్కన వాళ్ళు చెప్పేది సరే నాకు కూడా అదే ఇచ్చే అని చెప్తారా, లేకపోతే మీకు ఇష్టమైనది చూస్ చేసుకుంటారా? మేమైతే మాకు ఇష్టమైనది చూస్ చేసుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఇలాగా కాంప్రమైజ్ అవుతాం. ఇప్పుడైతే మేము 2 సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇది అన్లిమిటెడ్ అంట. మనకి ఎంత రైస్ కావాలో ఎంత కర్రీస్ కావాలో పెడతారంట. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఒక స్వీట్, చపాతీ కానీ పూరి కానీ, ప్లెయిన్ రైస్, సాంబార్, రసం, కుర్మా అండ్ స్పెషల్ కులంబు అంటే పులుసు లాంటిది అది, ఇంకా పొరియల్ అంటే ఫ్రై ఐటమ్ ఏదైనా, కూటు అంటే కోకోనట్ వేసి చేసే తాలింపు ఏదైనా, దాంతోపాటు కర్డ్, పాపడు, ఇంకా పికిల్ అంట. తినే ఎలా ఉందో చూడాలి. ప్రైస్ 450 అయితే ఉందో దాంతో మీకు టిఫిన్ ప్లస్ రైస్ కవర్ అవుతుంది. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ థింగ్ ఏంటంటే మీరు ఫుల్ ఆకలి మీద ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే హోటల్లో మేము పూరి దోశ వడ అని తింటాం, బిల్ ఆల్మోస్ట్ ఇంతే అవుతుంది, కానీ కడుపు ఫుల్ అవ్వదు. ఎందుకంటే అది టిఫిన్ కాబట్టి ఇంకోటి లైట్గా ఉంటుంది. ఇదే మీరు ఫుల్ ఆకలి మీద వచ్చినప్పుడు ఈ మీల్స్ తీసుకుంటే లాగించేయచ్చు. ఇంకోటి బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పచ్చు. మీరు ఇదే విడివిడిగా తీసుకుని కడుపు ఫుల్గా తినాలంటే బిల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. రెస్టారెంట్లో మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మన వరకు అలా తీసుకొచ్చేసి మనకేమి ఫిక్స్ అయిపోతాం మెంటలీ. అప్పుడు టకాన్ పక్కన తీసుకెళ్ళిపోయాడండి. అప్పుడు ఒక ఫీల్ ఉంటుంది చూడండి, అంటే బిస్కెట్ అయ్యాము ఎవరికి తెలియకూడదని కవరింగ్ చేసి అలా ఉంది. ఇప్పుడు 2 సార్లు ఆ పక్క టేబుల్ తెచ్చి పెట్టాడు, కానీ నాకు ఇంకా రాలేదు. ఇందులో అయితే చాలా ఐటమ్స్ ఇచ్చారు. ఇందులో ఏది అని పెద్దగా అర్థం అవ్వట్లేదు. ఏమేమి ఇచ్చారంటే సాంబారు, రసం, కుర్మా, ఇంకా పప్పు కొంచెం, ఇంకా ఇది సంథింగ్ స్వీట్ పాయసం అనుకుంటాను, ఇంకా ఇది పూరికి కుర్మా, ఇంకా సమ్ కైండ్ ఆఫ్. ఇందులో స్వీట్ ఏది? ఇది స్వీట్ కదా, ఇదే అది స్వీట్. సో ఫస్ట్ అయితే మనకు వచ్చిన ఇవన్నీ బయట పెట్టేసుకోవాలండి. బయట పెట్టేసుకుని ప్లేట్ అంతా ఖాళీ చేసుకోవాలి. అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 2 చపాతీలు, చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఒక చపాతీ రేవంత్ గారికి వేసేసి ఒక పూరి నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నా ప్లేట్లో ఒక చపాతీ పూరి, అక్కడ ఒక చపాతీ పూరి. చపాతీ
చపాతీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఎలా ఉంది? నార్త్ ఇండియన్ స్టైల్లో ఉందా చపాతీ, మన ఊరు స్టైల్లో ఉందా? చపాతీ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది. సో దీనికి కుర్మా ఇచ్చారు. ఇంతకీ మీల్స్ అని చెప్పారు, రైస్ ఎదురా ఖాళీ చేస్తూ వస్తారు, ఇంకో చూసుకుంటే వెళ్తున్నారు మనం తింటున్నామా లేదా అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు పాయసంలో అదుకుని తినేసానండి చపాతీ పూరి. ఇక్కడ కాదు, అది ఇంకో హోటల్లో, సంగీత హోటల్లో ఫస్ట్ ముద్దే తీసుకొని వెళ్ళి చపాతీని పాయసం అద్దుకున్నాం. యాక్చువల్లీ అయితే మన ఆంధ్ర రెస్టారెంట్స్లో మీల్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ గోంగూర పచ్చడి, ఇంకా కొంచెం పొడి ప్లస్ గీ వేస్తారు. ఆ సెటప్ అది కంప్లీట్లీ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడైతే అలా లేదు, ప్రాపర్ ఆథెంటిక్ తమిళనాడు స్టైల్. ఫస్ట్ పూరితో స్టార్ట్ చేద్దాం. ఇలా పూరికి తీసుకెళ్ళి వీడు పూరికని ఇచ్చిన కుర్మా ఉంది, దాంతో డిప్ చేసుకుందాం. అబ్బా కుర్మా బాగుంది, కానీ ఇంకొంచెం కారం పెట్టాలి, కొంచెం తీయగా ఉంది. అంటే నార్త్ వాళ్ళు చాలామంది వస్తారు ఈ రెస్టారెంట్ కాబట్టి అలా ఉంది. ఆ స్మోక్ స్మెల్ వస్తుంది కదా, ఇది ఏంటో కానీ అస్సలు తెలియట్లేదు. ఏంటో ఎర్రగడ్డ ఒకటి తగులుతుంది, ఇంకా బఠానీలు తగులుతుంది. కాల్చి చేశారేమో. మన ఆంధ్ర మీల్స్ ఎలా ఉంటాయండి, ఒక రోటి చట్నీ ఉంటుంది, ఒక పొడి ఉంటుంది, దాంతోపాటు నెయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఓన్లీ ఈ ఆవకాయ పెట్టారు. ఈ ఆవకాయ కూడా మన ఊరు ఆవకాయ కాదు, నిమ్మకాయ. ఇది ఆవకాయ అనుకున్నా కానీ నిమ్మకాయ. ఒకటి పెట్టారు, ఈ చిన్న మిరపకాయ ఒకటి పెట్టారు, పెరుగు మిరపకాయ. మిగతా అంతా సప్పగా ఉన్నాయి, కారమే లేదు. ఇక్కడ దోశ ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇక్కడ టిఫిన్ అయితే టాప్ నాచ్గా ఉంటాయి. ఇంతకు ముందు సంగీతలో కూడా ఇలా మీల్స్ ట్రై చేసాం. సంగీత రెస్టారెంట్ ఉంటుంది కదా, అందులో కూడా మీల్స్ అంత బాగా నచ్చలేదు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. సో టిఫిన్ కన్నా ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ చేయడమే బెటర్ అని జ్ఞానోదయం అయింది. రైస్ అయితే బాగానే ఉంది, కొంచెం సన్న బియ్యం బాగానే ఉంది, తినాలి. ఇప్పుడైతే గీ తెమ్మని చెప్పాము, ఇంకా తేలేదు. అలా ఈ టమాటా పప్పులో ఆ గీ వేసుకుని తిందాము. ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది, చూద్దాం. తెస్తాడా? ఇంకో 1 అవర్ పడుతుందా? కప్పు సాంబార్లో కుట్టు మరి ఇందులో టమాటో పెరుగు కూడా అండి తెచ్చారు, ఒక బౌల్లో తెచ్చారు. కనీసం చిన్న బౌల్ ఇక్కడ పెడతారనుకుంటే అది కూడా లేదు. 2 స్పూన్లు వేసి తీసుకెళ్ళిపోయారు. నెయ్యి మాత్రం ఒరిజినల్ నెయ్యి, టేస్ట్ ఫ్లేవర్ బాగుంది. నెయ్యి ఫ్లేవర్ రీసెంట్గా సూపర్ మార్కెట్లో కొన్న నెయ్యి అయితే అసలు టేస్ట్ లేదు. వీళ్ళు అన్ని ప్రింట్ పెట్టారు కానీ మన చేతికి అందుబాటులో ఇది పెట్టట్లే. అంటే ఎక్కువ వేసేసుకుంటారేమో అనుకుంటారేమో, ప్రతిదీ వాళ్ళని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. మేము కొంచెం ఇంట్రోవర్ట్, ఇది రెండోసారి అడగలేకపోతున్నాం. గైస్ మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసాము. అసలు నడవడానికి కూడా ఓపిక లేదని నిద్ర వస్తున్నట్టుగా తిని టైర్డ్ అయిపోవడం అంటే ఇదే. కానీ ఒక్క గుర్తింగ్ ఏంటంటే ఈరోజు మేము తిరిగి ఇంట్లో వెళ్ళి పడుకోబోయేది లేదు. ఇంకొక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము, అది మాకు మాత్రమే కాదు మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియో కోసం డెఫినెట్లీ వెయిట్ చేయండి. సో ఈ ఓవరాల్ గా అయితే ఫుడ్ నాట్ బ్యాడ్ కాదు, నాట్ గుడ్ కాదు, ఓకే యావరేజ్. సో రెగ్యులర్ గా తినాలంటే తినలేము, ఎప్పుడైనా మంచి వైలు బయట తినొచ్చు, అది ఎస్పెషల్లీ ఆ రెస్టారెంట్ లో. సో చూసారు కదా, ఈ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. సో డెఫినెట్లీ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, your Revant and Telugu family అంటే మేము కాదు. Bye. 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 ఎండ కొడుతుంది బ్రో.